అయ్యబాబోయ్ టారిఫ్లు ఏంది ఈ టారిఫ్లకి ఒక సామాన్యుడికి సంబంధం ఏంది అనేది చూస్తే నాకు ఇక్కడ ఇంట్రడక్షన్ కూడా చెప్పబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఏ రంగం ఎప్పుడు కుదేలైపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏ రంగం ఎప్పుడు నిన్నటిదాకా అబ్బా 90,000 రూపాయలు బంగారం అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. తప్పన బంగారం 10 గ్రాములకి 2,500 రూపాయలు తగ్గిపోయింది. ఇప్పుడు దాకా రొయ్యల గుంటలు వేసుకుని అమ్మాయ మనం బిందాజుగా ఉన్నటువంటి మా ఆంధ్ర ప్రాంత రైతు సోదరులు ఒక్కసారిగా అక్కడ యొక్క కాంపిటెన్సీ లెవెల్స్ని మ్యాచ్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరోజే ఆనందం మిగిల్చాడు ఎవరికి? తెలంగాణలో ఉన్నటువంటి లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకి ట్రంప్ గారు ఆనందాన్ని ఒకరోజే మిగిల్చాడు. మీ సంగతి కూడా చూస్తానని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నట్టు అనే అనాలిసిస్ని మాత్రం ఏ వీడియో ఛానల్స్ వాళ్ళు వేయట్లేదు నాకు తెలిసినంతలో. ఎందుకంటే నేను రోజు 1 గంట 2 గంటలు సిలికాన్ వ్యాలీ అప్డేట్స్ని చూస్తూ ఉంటాను అనమాట. ఒక అమెరికన్ బిజినెస్ పీపుల్ ఏ రకంగా ఆలోచిస్తారు అనేది చూస్తే ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ట్రంప్ యొక్క రియల్ ఎస్టేట్ బుక్ని చదివిన. ఆయన రాసినటువంటి రియల్ ఎస్టేట్ బుక్ అనమాట. అప్పుడు నేను జాబ్ చేస్తున్నా, ఒక 20 ఇయర్స్ బ్యాక్ పీరియడ్ సంగతి చెప్తున్నాను. జాబ్ చేస్తూ ఒక పర్టికులర్గా ఆ బుక్ను కొనుక్కొని వచ్చి 1000 రూపీస్ ఎంత ఉండే ఆ రోజుల్లోనే. దాదాపు ఒక 1 మంత్ పాటు ఆ బుక్ను మొత్తాన్ని చదివి ట్రంప్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన అనమాట. ఆయన యొక్క చాలామంది అనుకుంటారు ట్రంప్ ఒక కామెడీ పర్సన్ అని చెప్పేసి. హీఈస్ నాట్ ఏ కామెడీ పర్సన్. దీని వెనక ఉన్నటువంటి ట్రంప్ లేకపోతే అమెరికన్ మేధోవర్గం యొక్క ఆలోచన ఏందనేది నాకు అర్థమైన మేరకు ఈ మాటల్లో చెప్తాను. ఇది ఇంతవరకు అన్కవర్డ్ వీడియో ఫ్రమ్ ఎనీ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి లేకపోతే బ్రాడ్కాస్టింగ్ ఛానల్ కూడా ఈ రకమైనటువంటి అనాలిసిస్కి అయితే కన్క్లూజన్ రాలేదు. బట్ నా మనసుకు అలా అనిపిస్తుంది కాబట్టి అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ట్రంప్ టారిఫ్లో ఏదైతే పెట్టాడో ఇది ఈరోజు కొత్తదేం కాదు. గత ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటి ట్రంప్స్ మన టారిఫ్లు వేసే ప్రయత్నం చేసేటువంటి విధానాన్ని అమెరికా అనుసరించాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు కుదరక మళ్ళీ వెనక్కి తగ్గారు. అమెరికన్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అండి, కరెక్ట్గా వాళ్ళు ఎడ్జ్ టు వరకు వచ్చి గేమ్ ఆడతారు. సో వాళ్ళు ఇప్పటివరకు ఆడినటువంటి గేమ్ ఏంటంటే ఇండియా అనేది మా దోస్తాన్ కంట్రీ, కెనడా అనేది మాది, వలసవాదుల దేశంగా వాళ్ళని వాళ్ళు చెప్పుకున్నారు. ఎందుకని? వలసవాదుల వల్ల అత్యంత బాగుపడినటువంటి దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది అమెరికా. కానీ ఈరోజు వలసవాదుల్ని ఎవరైతే ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మిలిటరీ ఏరోప్లేన్స్లో ఆ దేశానికి పంపించే అంత కాఠిన్యమైనటువంటి నిర్ణయం. ఒకటైతే విద్యార్థులు $80 మిలియన్ సంవత్సరానికి వెచ్చించి అమెరికా ఆర్థిక వ్యవస్థకి బూస్టింగ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క వీసాల మీద కూడా కఠినమైనటువంటి నిబంధనలు విధించేటువంటి సాహసం చేస్తుంది అమెరికా. మరోవైపు నుంచి అత్యంత మిత్ర దేశాలైనటువంటి జపాన్ కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇటువంటి దేశాల మీద కూడా మెక్సికో దాని నియరెస్ట్ కంట్రీ, ఇంకా అన్నోన్ కంట్రీస్ విషయంలో కూడా వీళ్ళు టారిఫ్ల యొక్క పిడిగుద్దులు అనేది ట్రంప్ అనేది కురిపిస్తున్నారు. మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించినటువంటి ఈ పరిస్థితుల్లో చైనా యొక్క లేదా చైనాకు అనుబంధంగా ఉన్నటువంటి వియత్నాం అనుకోండి, లావోస్ అనుకోండి, కంబోడియా అనుకోండి, ఎందుకంటే వీళ్ళకి అక్కడ సిల్క్ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట చైనా టు ఈ ప్రాంతాల మధ్యలో. సో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అక్కడ చేసేసి అక్కడి నుంచి పంపిస్తారనే ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద కూడా దాదాపు 57% దాదాపు పన్ను విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే లేనటువంటి అమెరికా, మ్యాన్ పవరు మనము పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తే తప్ప, మనం పోయి క్యాంటీన్స్లో పనిచేస్తే తప్ప మనుషులు దొరకనటువంటి అమెరికా వాళ్ళకు ఉన్నటువంటి 33 కోట్ల జనాభాతో ఏమి చేద్దామని చేస్తుందా అనేటువంటి ఎకనామిస్టులు ఎవరైనా అనాలిసిస్ చేస్తే బాగుండేది. బట్ తెలిసి తెలియని వచ్చి రానటువంటి నా ఎకనామిక్ నాలెడ్జ్తో నాకే ఇంత అర్థమైనప్పుడు మీకు ఇంకా ఎక్కువ అర్థమై ఉండాలి. కానీ ఈ రకమైనటువంటి డిబేట్ అయితే మన టీవీ ఛానల్స్లో ఎక్కడ జరగట్లేదు. నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే 40 ఏళ్ల క్రితము లెబోరియస్ లేబర్ ఇంటెన్సివ్ అయినటువంటి అనేక ఇండస్ట్రీసు ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయినాయి. ఉదాహరణకి బంగ్లాదేశ్ కానీ మన భారతదేశం కానీ మనకి వాళ్ళకి బట్టలను సప్లై చేసేది మొత్తం మనమే. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి బ్యాగ్స్ అనుకోండి లేకపోతే లెదర్ ప్రొడక్ట్స్ అన్నిటిని వియత్నాం వాళ్ళకి సప్లై చేస్తుంది. జర్మనీ తీసుకున్నట్లయితే జర్మనీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి కార్లలో దాదాపు 30-40% అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. మెక్సికో నుంచి వచ్చేటువంటి అవకాడో 95% మొత్తం అమెరికన్ మార్కెట్స్లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చైనా నుంచి వాళ్ళకి ఇంపోర్ట్ అవుతాయి. ఈ అసలు సప్లై చైన్ లాజిస్టిక్స్ అంటారు దీన్ని. ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ని ఆలోచించకుండా ట్రంప్ చేస్తున్నాడని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాదండి, ఇది అవాస్తవం. ఎందుకు అంటే ఈరోజు మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రోబోట్స్ అనేవి ఈరోజు మ్యాన్స్ని
హ్యూమన్స్ని రీప్లేస్ చేసేస్తాయి. ఆటోమేషన్ రావడం ద్వారా లక్షలాది కార్లను కానీ, లక్షలాది బైకులను కానీ, లక్షలాది ఇండస్ట్రీ, ఈవెన్ గార్మెంట్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కానీ 1,00,000 మంది అవసరమయ్యే చోట కేవలం 100 మందితో పనిచేసుకునే దానికి ఈరోజు అమెరికా చేతిలో అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది. ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ ఒక్కసారిగా చేసినట్లయితే ఈ 4-5 ఏళ్ళు అమెరికన్స్లో ఈ రెసిషన్ తాలూకు ప్రభావం ఉంటుంది. కొంత ఇబ్బంది పడతారు తప్ప తర్వాత వన్స్ ఒకసారి వాళ్ళ ఆటోమేషన్తో చేయబడినటువంటి ఈ ప్రొడక్ట్స్ కానీ వచ్చినట్లయితే అమెరికా మార్కెట్లని వాళ్ళు ముందు సస్టైన్ చేసుకోవడంతో పాటు రిమైనింగ్ ప్రపంచ దేశాలను కూడా అమెరికా ప్రొడక్ట్స్ చైనాకు ధీటుగా ముంచెత్తుతాయని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈరోజు ఒక గార్మెంట్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఇటువంటి ఇండస్ట్రీని కూడా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, వీటిని ఒకసారి ఆటోమేషన్ చేయాలనేటువంటి ప్రయత్నం నాకు తెలిసి వాళ్ళు కేటగిరికల్గా ఒక 100, 200, 500 ప్రొడక్ట్స్ని ఆల్రెడీ కేటగిరీ చేసుకున్నారు. ఇది ఈచ్ కేటగిరీలో ఒక్కొక్క ఇండస్ట్రీ లేకపోతే ఒక 4-5 ఇండస్ట్రీస్ ఒక పెద్ద స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్యం అవసరమేమి ఉండదు. సో దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నటువంటి అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినటువంటి అవకాశం ఉంది. తాత్కాలికంగా ప్రపంచ దేశాలని రెసెషన్ కమ్మేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ యొక్క పిడుగుకి ప్రిపేర్ కానటువంటి అటు జర్మనీ అనుకోండి, కెనడా అనుకోండి, మెక్సికో అనుకోండి, భారతదేశం అనుకోండి, ఈ అన్ని దేశాలు కూడా అతలాకుతలం అయిపోయినటువంటి అవకాశం ఉంది. మన పరంగా తీసుకున్నప్పుడు అసలు ఇప్పుడు మనం ఏం చదవాలి అనేది మన పేరెంట్స్కి ఇప్పుడు మనకు డౌట్. ఇప్పుడు ఒక పక్క ఏఐ వచ్చేసిందనే దానికి నిదర్శనం ఏఐ యొక్క విశ్వరూపమే ట్రంప్ అని చెప్పాలి. ట్రంప్ 2.0 ఏదైతే ఉందో ఏఐ చేయబోయే విధ్వంసం యొక్క ఆనవాళ్ళని లేకపోతే దాని యొక్క ఇండికేషన్స్ని ట్రంప్ మనం ముందుగా ఇస్తూ ఉన్నాడు. ఆటోమేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ 4.0 ఏదైతే ఉందో ఇండస్ట్రీ 5.0 తీసుకొని వచ్చేసి మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ విల్ బీ ఆటోమేటెడ్. ఎవరు ఉద్యోగాలు వస్తాయి, అసలు ఏం జరగదు. 1,00,000 మంది పనిచేసే చోట 100 మంది కానీ తీసుకొచ్చేసి వాళ్ళపై వాళ్ళు చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి గుత్తాధిపత్యంతో వాళ్ళు ప్రపంచానికి సప్లై కానీ స్టార్ట్ చేస్తే ఒక్కసారి మీరు ఆలోచించిన తల్లిదండ్రులారా, నాకు సిఎస్సి చదవటమా, ఏఎంఎల్ చదవటమా, ఎడిపోదాం అని చెప్పి తర్జన భర్జనలో మీరున్నారు. ప్రపంచం ఏమో మరోవైపుకి పోతూ ఉంది. మీరు ప్రొఫెషనల్ సహాయం లేకుండా ఈ సునామీలో నిలబడాలనే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా మీరు సునామీలో కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. పారా హుషార్, చర్చించండి. పర్టికులర్గా విఘ్నులైనటువంటి పేరెంట్స్, ఇంటెలెక్చువల్ పేరెంట్స్, ఆల్రెడీ ఐటీలో ఉన్నటువంటి పేరెంట్స్, నేను చెప్పేటువంటి ప్రతి మాటని మీరు 1కి 100 సార్లు మీ ఇన్ఫార్మేట్ డెసిషన్ తీసుకోవడంలో యూజ్ చేసుకోండి. సో ఇది ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ వీడియో చూసిందనుకోండి, ఎగ్జాంపుల్గా మీ నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. మీరు వేలాది మందికి విద్యార్థులకు టీచ్ చేస్తుండొచ్చు, లేకపోతే మీరు ఐటీలోనే ఉండి ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఒక టీచర్ అయి ఉండొచ్చు. ఎవరైనప్పటికి కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది ఈ యొక్క క్రైటీరియాలో చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా అమాయకత్వంతో ఎక్కడన్నా ఒక కాలేజీ ₹1,00,00,000 ప్యాకేజ్ ఇస్తానంటే మీరు పరిగెత్తుకుంటూ పోయేది అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి నాస్కామ్ లాంటి సంస్థలకే అసలు ఏమి డిజైన్ చేయాలి, అసలు దేశానికి ఏమి నేర్పించాలి, అసలు మాకు ఎటువంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అన్నటువంటి క్లారిటీ లేనటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి సమయం ఇది. నేను కొన్ని కోర్సుల గురించి ఎప్పుడైనా నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన పేరెంట్స్ చెప్తుంటాను. రోబోటిక్స్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాను, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అని చెప్తాను, అటానమస్ వెహికల్స్ అని చెప్తాను. ఇప్పుడున్నటువంటి ఈ సప్లై చైన్ సిచ్యువేషన్స్ ప్రకారం సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ కోర్సులు అనేవి చదవాలి. నేను ఈరోజు ఎక్కడో న్యూస్లో చూస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడో బ్రిటన్లో తయారైనటువంటి కంపెనీని ఒక రకంగా మన భారతదేశాన్ని చెత్త ప్రాసెస్ చేసే దేశంగా అన్ని దేశాలు మార్చేసినాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి మన దగ్గర చెత్త వేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఇంత పెద్ద భారతదేశానికి 150 కోట్ల మందిని తినడానికి లక్షలాది రెస్టారెంట్స్ పెట్టారు తప్ప ఈ వేస్ట్ ప్రాసెస్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ అసలు లేకపోవడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. వేస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ అసలు ఎక్కడా లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, బయోమెడికల్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, హ్యూమన్ వేస్ట్ వస్తూ ఉంది. వీటికి సంబంధించినటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఒక ప్రణాళికే ఇంత పెద్ద దేశానికి లేదు. రాబోయేటువంటి కాలంలో ఎటువంటి కోర్సులు అట్లీస్ట్ మన పిల్లలు అన్ఎంప్లాయిడ్ కాకుండా, నేను కోట్ల శాలరీస్ గురించి ఏం మాట్లాడలేదండి, అట్లీస్ట్ వాళ్ళు ఫీడ్ చేసుకునే రకంగా మేము అనుకోవచ్చు. సార్ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు, మాకు 20 ఎకరాల పొలం ఉంది సార్, మాకు 30 ఎకరాల పొలం ఉంది, మా వాడు ఉద్యోగం వచ్చిన రాకపోతే మీకు పిల్లల్ని ఇవ్వట్లేదు. ఇదొక సమస్య, ఇదొక సోషల్ ప్రాబ్లం. ఈరోజు 20 ఎకరాలన్నా 30 ఎకరాలన్నా నేను ఊర్లో ఉంటానంటే ఎవరికి పెళ్లి కావట్లేదు. నేను నిన్నే ఒక న్యూస్ చదివి ఆశ్చర్యపోయినా. తమిళనాడు గవర్నమెంట్ అంట 35,000 మంది బ్రాహ్మలకి బీహార్లో, యూపీలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసిందంట. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు దొరక్క. దానికోసంగా గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంటే పెట్టిందంట.
చూడండి తీవ్రంగా ఎట్లా ఉందో సమస్య. అబ్బాయిలు ఈ రకమైనటువంటి పారావశారు, మరోవైపు నుంచి ప్రొఫెషనల్గా ఈ రకమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి మీరు ఏదైనా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునేటప్పుడు గాల్లో అలా దీపం పెట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రాపర్గా పెన్ అండ్ పేపర్ తీసుకొని వర్క్ చేయండి. తల్లిదండ్రులుగా ఇది యొక్క మీ మినిమం బాధ్యత. ఎంతసేపటికి మీరేమనుకుంటున్నారంటే సిబిఐట్లోనో మల్లారెడ్డిలోనో పుల్లారెడ్డిలోనో ఏడోది ఇక్కడ అడ్మిషన్ చేసి అనుకో 10-20 లక్షలు ఇచ్చేస్తే నా కొడుకు జీవితం మారిపోద్ది అనుకుంటున్నారు. కాదండి, ఇది మీరు కూడా కొంత హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు బ్లడ్ అండ్ స్వెట్ సంపాదించినటువంటి డబ్బులు మీరు నిలబెట్టుకోవాలన్నా, లేదా రేపు పొద్దున మీ పిల్లల్ని ఆ డబ్బులు గాయబ్ చేయకుండా చూసుకోవాలన్నా, ఈరోజు వాళ్ళకి ఆ యొక్క ఆలోచన విధానంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఇన్ఫార్మ్డ్ డెసిషన్లో మీ పిల్లలతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద నాలెడ్జ్ ఆ 17 ఇయర్ బాయ్స్కి ఉండేటువంటి అవకాశం బాయ్స్కి లేదా గర్ల్స్కి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు సరైనటువంటి ప్రొఫెషనల్ గైడెన్స్లోనే నాట్ ఓన్లీ వేణుగోపాల్ రెడ్డి అని కాదు, ఎక్కడైతే మీకు అందుబాటులో ఉంటారో అటువంటి ప్రొఫెషనల్స్ని మీరు కలిసి 1కి 10 సార్లు చర్చించి పెన్ అండ్ పేపర్ వర్క్ చేసి మాత్రమే మీ యొక్క అడ్మిషన్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఒక లూజర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆన్ రోడ్ మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కేవలం కాలేజీ డిగ్రీ చేతబట్టుకుని కానీ మీరు బయటకు వస్తే 10,000 రూపాయల ఉద్యోగానికి తప్ప ఆ 10,000 ఉద్యోగం కూడా అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో, అంటే రోజుకి 10 గంటలు 12 గంటలు పని చేయించుకోవాలని ఎంప్లాయర్స్ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ యొక్క షార్టేజ్ ఉంది, మీ దగ్గర స్కిల్ లేదు. అటువంటిప్పుడు జస్ట్ హెడ్ కౌంట్ కోసం పెట్టుకునేటువంటి ఎంప్లాయీగా మీరు మిగిలిపోకుండా ఉండాలన్నట్లయితే సరైనటువంటి నాలెడ్జ్తో సరైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని పేరెంట్స్ అందరూ కూడా తెలియజేస్తూ, సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తుంటాను. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.